హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్యారిస్ ఒప్పందం యొక్క మార్గదర్శక సూత్రం ఏమిటి? లాస్ట్ క్లాస్లో మనము ప్యారిస్ డీల్ గురించి డిస్కస్ చేస్తూ దాని యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాం. ఆప్షన్ ఏ, కాలుష్యకారకుడు చెల్లించే సూత్రం అంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. రెండవది, ఒకే విధమైనవి కానీ విభిన్నమైన బాధ్యతలు మరియు సంబంధిత సామర్థ్యాలు, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ కేపబిలిటీస్, CBDR-RC. సి, ముందస్తు జాగ్రత్త సూత్రం అంటే ప్రికాషనరీ ప్రిన్సిపల్. అండ్ డి, సమానత్వం మరియు యాక్సెస్ సూత్రం, ఈక్విటీ అండ్ యాక్సెస్ ప్రిన్సిపల్. ఇలాగా 4 ఆప్షన్స్ ఇక్కడ చూడవచ్చు. మనకి ప్యారిస్ ఒప్పందం యొక్క గైడింగ్ ప్రిన్సిపల్ ఏంటి అండి? ఒకే విధమైనవి కానీ భిన్నమైన బాధ్యతలు మరియు సంబంధిత సామర్థ్యాలు, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఎవరైతే పొల్యూషన్ కి కారణమవుతున్నారో వారు మాత్రమే ఇక్కడ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. దానినే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అని పిలుస్తాం. అండ్ ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఏదైనా ఒక సమస్యకి ముందు అది రాకుండా తీసుకునే జాగ్రత్తనే మనము ప్రికాషనరీ ప్రిన్సిపల్ అని పిలుస్తాం. అండ్ సమానత్వం మరియు యాక్సెస్ సూత్రం, ఈక్విటీ అండ్ యాక్సెస్ అంటే అందరికీ సమానమైన మరియు ఈక్వల్ యాక్సెస్ ని కలిగి ఉండడం. సో ఇవి మనకి ప్యారిస్ క్లైమేట్ డీల్ కి సంబంధించి గైడింగ్ ప్రిన్సిపల్స్ కాదు. CBDR is a principle in the UNFCCC that recognizes the varying capabilities and responsibilities of countries in tackling climate change. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులను ట్యాకిల్ చేయడం కోసం వేరియస్ కంట్రీస్ వేరియింగ్ కేపబిలిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉంటాయి. While all nations share the responsibility to act, developed countries have greater obligations. అన్ని దేశాలకి కూడా ఇక్కడ బాధ్యత ఉంటుంది. కానీ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ హిస్టారికల్ గా ఈ పొల్యూషన్ కి కారణమై ఉన్నాయో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా, వాటికి ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి. సో ప్యారిస్ క్లైమేట్ డీల్ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్ ఈ CBDR. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, 27% పెరిగిన హిమానీ నద సరస్సుల విస్తీర్ణం. ఈ ఆర్టికల్ మనకి గ్లేషియల్ లేక్స్ గురించి అండ్ వాటి యొక్క విస్తీర్ణం రీసెంట్గా గణనీయంగా పెరుగుతుంది. దానిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకి ఎన్విరాన్మెంట్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎల్నినో లానినాల తీరును మార్చేస్తున్న భూతాపం. ఈ ఆర్టికల్ ఇటీవల ఎల్నినో మరియు లానినాల మీద జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఎల్నినో మరియు లానినాల యొక్క తీరు క్రమేపీ మారుతూ ఉంది అండ్ రెగ్యులారిటీ పెరుగుతూ ఉంది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ జాగ్రఫీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, కర్బన వాణిజ్యం పర్యావరణానికి లాభం. ఈ ఆర్టికల్ కార్బన్ క్రెడిటింగ్ మెకానిజం గురించి, అలానే రీసెంట్గా ఇండియా జపాన్ కుదుర్చుకున్న జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. ఇది ఎన్విరాన్మెంట్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, 100% దేశీయ రక్షణ ఉత్పత్తులే. ఈ ఆర్టికల్ ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ రంగంలో 100% ఆత్మనిర్భరత సాధిస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇది మనకి డిఫెన్స్ లో చూద్దాం. అండ్ ఫిఫ్త్ వన్, పెరగని దిగుబడులు. ఈ ఆర్టికల్ భారతదేశంలోని పల్సెస్ యొక్క ప్రొడక్టివిటీ అండ్ ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన దేశం ఎంత మేరకు వెనుకబడి ఉంది అనేది ఇటీవలి నీతి ఆయోగ్ నివేదిక 2025 ప్రకారం కొన్ని కీలక గణాంకాలను ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎకానమీ, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ టాపిక్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 27% పెరిగిన హిమానీ నద సరస్సుల విస్తీర్ణం, CWC నివేదికలో వెల్లడి. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలో భారతదేశంలోని హిమానీ నద సరస్సుల విస్తీర్ణం 27% పెరిగినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మనము గ్లేషియల్ లేక్స్ అంటే ఏంటి, భారతదేశంలోని మేజర్ గ్లేషియల్ లేక్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఇటీవలి CWC రిపోర్ట్ అనాలిసిస్ మరియు రీసెంట్ చేంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ గ్లేషియల్ లేక్స్, హిమానీ నద సరస్సులు అంటే ఏంటి? మనకి గ్లేషియల్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. మంచుతో కప్పబడిన ఈ ప్రాంతాలలో అనేక విధాల ల్యాండ్ ఫామ్స్ అనేది చూడవచ్చు. అందులో ముఖ్యంగా మనము గ్లేషియల్ లేక్స్, హిమానీ నదాలు అనేవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి వివిధ కారణాలతో ఏర్పడతాయి. ముఖ్యంగా ఐస్ డ్యామ్డ్ లేక్స్ కావచ్చు,
లేదా మొరైన్ డ్యామ్డ్ లేక్స్ కావచ్చు. ఐస్ డ్యామ్డ్ లేక్స్ అంటే ఏంటి? డ్యామ్డ్ అంటే ఏంటి? ఒక బ్లాక్ లాగా ఏర్పడడం. ఐస్ కిందకి ఇలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక పెద్ద బ్లాక్ లాగా మారిపోయి న్యాచురల్ డ్యామ్ లాగా ఉంటుంది. సో దాని ముందు ఉన్న ఐస్ మెల్ట్ అయ్యి అక్కడ మనకి మెల్టెడ్ వాటర్ ఒక లేక్ లాగా ఫామ్ అవుతుంది. దానినే మనము ఐస్ డ్యామ్డ్ లేక్ అని పిలుస్తాము. మొరైన్ డ్యామ్డ్ అంటే ఏంటి? ఈ గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ లో మొరైన్స్ అనేవి సెడిమెంట్స్. ఈ సెడిమెంట్స్ మెల్లగా ఈ ఐస్ కరిగి కిందకి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ సెడిమెంట్స్ కూడా కిందకి వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్తూ వెళ్తూ ఈ సెడిమెంట్స్ అన్ని ఒక చోట ఇలా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఇలా బ్లాక్ అయ్యి ఇది ఒక న్యాచురల్ డ్యామ్ లాగా క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మెల్ట్ అయిన ఐస్ అంతా కూడా వాటర్ గా ఇలా ఫామ్ అవుతుంది. దీనిని మనము మొరైన్ డ్యామ్డ్ లేక్ అని పిలుస్తాం. అండ్ ఎరోజనల్ లేక్స్ అని పిలుస్తాము. ఈ ఎరోజనల్ లేక్స్ అనేవి గ్లేషియర్స్ యొక్క ఎరోజివ్ పవర్. అంటే ఇవి గ్లేషియర్స్ చాలా చాలా పెద్దగా ఉంటాయి. సో ఇవి కిందకి పడినప్పుడు కానీ లేదా మెల్లిగా రీట్రీట్ అవుతున్నప్పుడు కానీ హాలో బేసిన్ ని ఈ విధంగా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ఈ గ్లేషియల్ మెల్టింగ్ అంతా కూడా ఇక్కడ అక్యుములేట్ అవుతుంది వాటర్ గా. ఈ లేక్స్ ని మనము ఎరోజనల్ లేక్స్ అని పిలుస్తాం. అలానే కేటిల్ లేక్స్. ఈ కేటిల్ లేక్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఈ ఐస్ గ్లేషియల్ ఐస్ అనేది బరీడ్ బై మొరైన్స్. కొన్నిసార్లు ఈ రెసిడ్యూ ఐస్ గ్లేషియర్స్ ని కప్పేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్లేషియర్ అనుకోండి అండ్ ఇక్కడ ఒక పెద్ద గ్లేషియర్ ఉంది. ఇక్కడ నుంచి ఈ మొరైన్స్ ఇలాగా దీని మీదకి వస్తూ ఇక్కడ కంప్లీట్ గా ఇది బ్లాక్ అయిపోయింది. సో కొంత టైంకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్న ఐస్ అనేది క్రమంగా మెల్ట్ అయిపోతుంది. ఈ మెల్టెడ్ ఐస్ ఇక్కడ హోల్స్ లాగా క్రియేట్ చేస్తుంది అండ్ ఇక్కడ ఫిల్డ్ విత్ వాటర్. సో దీనినే కెటిల్ లేక్స్ అని పిలుస్తాం. ఈ విధంగా మనము గ్లేషియల్ ల్యాండ్ ఫామ్ లో వివిధ రకాల గ్లేషియర్ లేక్స్, హిమానీ నద సరస్సులని చూడవచ్చు. ఇప్పుడు ఈ హిమానీ నద సరస్సుల యొక్క విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ ఉండడం సిడబ్ల్యూసి యొక్క అధ్యయనంలో వెల్లడవుతుంది. భారత్లోని హిమానీ నద సరస్సుల నీటి విస్తీర్ణ ప్రాంతం 2011 నుంచి 2025 మధ్య 27% పెరిగింది. దాదాపు 100 హిమానీ నద సరస్సులను విశ్లేషించిన కేంద్ర జల సంఘం నీటి వనరుల నెలవారీ పర్యవేక్షణ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం హిమానీ నద సరస్సుల మొత్తం జాబితా ప్రాంతం 2011లో 1952 హెక్టార్ల నుంచి 2025 జూలై నాటికి 2496 హెక్టార్లకు పెరిగింది. ముఖ్యంగా లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో మొత్తం 58 హిమానీ నద సరస్సుల నీటి వ్యాప్తి ప్రాంతంలో పెరుగుదల అనేది నమోదైంది. గ్లేషియల్ లేక్స్ యొక్క నీటి వ్యాప్తి పెరుగుతుంది అంటే అది పాజిటివ్ సైన్ కాదు అండి. ఎందుకు? ఇక్కడ ఐస్ మెల్టింగ్ ఎక్కువగా జరుగుతుంది అని అర్థం. గ్లోబల్ వార్మింగ్ కారణం కావచ్చు అండ్ అదర్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలా అనేక కారణాల వలన హిమానీ నద ప్రాంతంలో ఐస్ ఎక్కువగా మెల్ట్ అయ్యి హిమానీ నద సరస్సులలోకి నీరు ఎక్కువగా చేరుతుంది. ఇది ఆందోళన కలిగించే అంశం. అండ్ దీని వలన అనేక పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ హిమానీ నద ప్రాంతాలలో వరదలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. అండ్ మనం చూసాం ఉత్తరాఖండ్ వరదలు, ఇవన్నింటికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ వీటిని చెప్పవచ్చు. ఇండియాలో అనేక మేజర్ గ్లేషియర్ లేక్స్ ఉన్నాయండి. ముఖ్యంగా సిక్కింలో గురుదొంగ్మార్ లేక్, సమితి లేక్, అలానే హిమాచల్ ప్రదేశ్లో సూరజ్ తాల్ అండ్ చంద్రతాల్ లేక్, అండ్ ఉత్తరాఖండ్లో రూప్కుండ్, హేమకుండ్ లేక్, ఇలాగా వివిధ రకాల లేక్స్ ఈ గ్లేషియర్ లేక్స్ ని చూడవచ్చు. ప్రస్తుత గణాంకాల ప్రకారం హిమాలయ ప్రాంతంలోని ఈ హిమానీ నద సరస్సుల నీటి వనరుల మొత్తం వైశాల్యం 2011లో 5,29,116 హెక్టార్ల నుంచి 2025లో 5,61,014 హెక్టార్లకు పెరిగింది. ఇది మొత్తం 6.03% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఓవరాల్ గా చూస్తే గ్రేటర్ దాన్ 6% చూడవచ్చు. అండ్ కొన్ని మేజర్ లేక్స్ లోని నీటి వ్యాప్తి పెరుగుదలను చూస్తే 27 వరకు పెరుగుదలను కూడా గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎల్నినో లానినాల తీరును మార్చేస్తున్న భూతాపం అధ్యయనంలో వెల్లడి. ఈ ఆర్టికల్ మనకి ఎల్నినో లానినాల యొక్క మేజర్ ఇష్యూస్, అలానే ఇటీవలి కాలంలో వాటి తీవ్రత క్రమేపీ పెరుగుతూ ఉండడం అండ్ మోర్ ప్రిడిక్టబిలిటీ అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ ఎల్నినో మరియు లానినాల మీద ఇటీవల జరిగిన ఒక అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భూతాపం కారణంగా వచ్చే 30 నుంచి 40 ఏళ్లలో ఎల్నినో, లానినాల వాతావరణ పోకడల తీరు మారిపోనుంది అని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం వీటిలో ఒక క్రమ పద్ధతి ఉండడం లేదు అని, అవి మెల్లగా ఒక క్రమ పద్ధతిని సంతరించుకోనున్నాయని తెలిపింది.
దీని వలన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు మరింత పెరగనున్నాయి అని హెచ్చరించింది. ఇప్పటి వరకు ఈ ఎల్నినో మరియు లానినాలు ఇర్రెగ్యులర్ అండ్ అన్ప్రెడిక్టబుల్, కానీ క్రమేపీ భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం పెరిగి ఈ ఎల్నినో మరియు లానినాల యొక్క కాన్సిక్వెన్సెస్ తీవ్రమవుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇవి రెగ్యులారిటీని సొంతం చేసుకుంటూ ఉన్నాయి. ఎల్నినో వల్ల ఉష్ణోగ్రతలు, వర్షపాతాలు పెరుగుతాయి. లానినా కాలంలో దీనికి పూర్తి వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి. యాక్చువల్గా ఇది ఇండియన్ కంటెక్స్ట్ కాదు, ఇండియన్ కంటెక్స్ట్లో డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆరిజిన్ ఆఫ్ ఎల్నినో మరియు లానినా కంటెక్స్ట్ ఇక్కడ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నార్మల్ ఇయర్లో మనకి ఆస్ట్రేలియన్ కోస్ట్ వార్మ్ వాటర్స్ని కలిగి ఉంటుంది అండ్ పెరువియన్ కోస్ట్ కోల్డ్ వాటర్స్ని కలిగి ఉంటుంది. కోల్డ్ వాటర్స్ వలన ఇక్కడ హై ప్రెజర్ అనేది ఉంటుంది అండ్ వార్మ్ వాటర్స్ కారణంగా ఇక్కడ లో ప్రెజర్ అనేది ఉంటుంది. సో ట్రేడ్ విండ్స్ మూవ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలానే ఈ వార్మర్ సర్ఫేస్ టెంపరేచర్స్ కారణంగా రైజ్ అయిన ఎయిర్ ఈ విధంగా మూవ్ అవుతూ ఇక్కడ మళ్ళీ సబ్సిడీ అవుతుంది. సో ఈ ఓవరాల్ సెల్నే మనము వాకర్ సెల్ అని పిలుస్తాము. సో ఈ వాకర్ సెల్ అనేది ఈ సర్క్యులేషన్, నార్మల్ సర్క్యులేషన్స్లో చూడవచ్చు. కానీ ఎల్నినో ఇయర్లో ఏం జరుగుతుంది, పెరువియన్ కోస్ట్లో వార్మ్ వాటర్స్ అనేవి ఉంటాయి, ఆస్ట్రేలియన్ కోస్ట్కి వచ్చేటప్పటికి కోల్డ్ వాటర్స్ అనేవి చూడవచ్చు. సో ఆటోమేటిక్గా ఈ వాకర్ సెల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. పెరువియన్ కోస్ట్ లో ప్రెజర్ జోన్ గాను, ఆస్ట్రేలియన్ కోస్ట్ హై ప్రెజర్ జోన్ గాను ఉంటుంది. సో లానినా సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి మరియు వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. ఇది అన్ని దేశాలకి వర్తించదు. ఏదైతే మనము ఈ కంటెక్స్ట్ చూస్తున్నామో ఆ కంటెక్స్ట్కి మాత్రమే ఇది చూడాలి. కానీ ఇండియన్ కంటెక్స్ట్లో ఇది వేరుగా ఉంటుంది. నార్మల్ ఇయర్స్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే లో ప్రెజర్ జోన్ ఉంటుందో నెక్స్ట్ ఒక బ్రాంచ్ ఆఫ్ ఎయిర్ ఇటువైపు ప్రయాణిస్తూ మస్కరిన్ హై అనేది క్రియేట్ చేస్తుంది. సో మస్కరిన్ హై బేసిన్ ఉంటుంది. ఈ మస్కరిన్ హై బేసిన్కి ఇది స్ట్రెంత్ ఇస్తుంది. ఇవి భారతదేశంలో ఋతుపవనాల కదలికలకు చాలా దోహదపడతాయి. ఎప్పుడైతే ఇక్కడ హై ప్రెషర్ ఉందో ఆటోమేటిక్గా ఇవి మూవ్మెంట్ ముందుకు వెళ్తూ ఉంటాయి అండ్ కొరియోలిస్ ఫోర్స్ కారణంగా భారతదేశం వైపుకి షిఫ్ట్ అవుతాయి. కానీ ఎల్నినో ఇయర్లో ఏం జరుగుతుంది, ఇక్కడే హై ప్రెజర్ ఉంది అండ్ మరింత హై ప్రెజర్ ఇక్కడ సబ్సిడీ అవుతుంది. కానీ ఈ లో ప్రెజర్ కారణంగా ఏర్పడే ఈ బ్రాంచ్ అనేది ఇది వీక్ అయిపోతుంది. కాబట్టి మస్కరిన్ హై అనేది వీక్ అవుతుంది. ఎప్పుడైతే వీక్ మస్కరిన్ హై బేసిన్ ఉందో ఆటోమేటిక్గా భారతదేశంలో ఋతుపవనాల కదలిక అనేది కొంత మందకొడిగా ఉంటుంది. దాని కారణంగానే ఎల్నినో సమయంలో భారతదేశంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. లానినా సమయంలో ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ వెరీ వెరీ హై లో ప్రెజర్ ఏరియా అనేది జనరేట్ అవుతుంది. దీని కారణంగా వెరీ హై మస్కరిన్ బేస్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. తద్వారా లానినా కారణంగా భారతదేశంలో వర్షపాతం చాలా ఎక్కువగా నమోదవుతుంది. కానీ పెరువియన్ కోస్ట్లోకి వచ్చేటప్పటికి చాలా తక్కువ వర్షపాతం, కోల్డ్ టెంపరేచర్స్ నమోదవుతాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా అదే. ఇక్కడ ఎల్నినో వలన ఉష్ణోగ్రతలు, వర్షపాతాలు పెరుగుతాయి. ఇక్కడ పెరువియన్ కోస్ట్ కంటెక్స్ట్లో చూడాలి. అండ్ లానినా కాలంలో దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొంటాయి. అండ్ భూతాపం కారణంగా ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి అని హవాయి వర్సిటీ పరిశోధకులు వివరించారు. దీని వలన మరింత బలమైన ఒక క్రమ పద్ధతిలో ఎస్నో ఏర్పడుతుంది అని తెలిపారు. ఎస్నో ఎల్నినో సదరన్ ఆసిలేషన్ అని పిలుస్తాము. సో దీని కారణంగా మరింత ఎక్కువగా అంచనాలకు అందేలాగా ఎస్నో భవిష్యత్తు వ్యవహార శైలి ఉంటుంది. అయితే అదే సమయంలో దాని ప్రభావం మరింత పెరగడం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు గణనీయ స్థాయిలో సవాళ్లు పొంచి ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కర్బన వాణిజ్యం పర్యావరణానికి లాభం. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల భారత ప్రధాని జపాన్ పర్యటనలో కర్బన క్రెడిట్ల వాణిజ్యంపై జపాన్తో ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ మేరకు ఉమ్మడి క్రెడిట్ యంత్రాంగం అంటే జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం కింద భారత్లో కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రాజెక్టులకు జపాన్ పెట్టుబడులను, ఆధునిక సాంకేతికతలను సమకూరుస్తుంది. ఈ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇక్కడ డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది అండి. ఇందులో ఇండియా జపాన్ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం అంటే ఏంటి, ఆర్టికల్ 6.2 ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది, అండ్ ఈ మెకానిజం ఏ విధంగా వర్క్ చేస్తారు, అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఈ ఉమ్మడి క్రెడిట్ యంత్రాంగం కింద ఇరు దేశాలకు కలిగే లాభాలు ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి అనేది చూడాలి. ఏదైనా ఒక పరిశ్రమ లేదా కంపెనీ 1 మెట్రిక్ టన్ కార్బన్ డయాక్సైడ్ను లేదా మరే ఉద్గారాలను వెలువరించడానికి ఇచ్చే అనుమతిని కార్బన్ పర్మిట్ లేదా కార్బన్ ఎలవెన్స్ అని పిలుస్తారు.
అంటే ఏంటండి, సింపుల్గా ఒక కంపెనీ తన యొక్క ప్రొఫైల్ని బట్టి ఇన్ని మెట్రిక్ టన్స్ కంటే ఎక్కువ CO2ని విడుదల చేయకూడదు అనేది కార్బన పర్మిట్ అని పిలుస్తాము. ఉద్గారాలు సదరు పరిమితికి లోబడి ఉంటే ఆ మిగులును కార్బన క్రెడిట్గా మార్చి పరిమితి దాటిన ఇతర కంపెనీలకు అమ్ముకోవచ్చు. కంపెనీ ఉద్గారాలను ఎంత తగ్గిస్తే అంతగా క్రెడిట్లు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. సో ఇది ఒక పిక్చర్లో మనం చూద్దాము. ఇక్కడ 2 కంపెనీలు ఉన్నాయండి, ఒకటి A, రెండవది B. ఇప్పుడు ఈ రెండిటికి లిమిట్ కార్బన్ పర్మిట్ అనేది ఇక్కడ వరకు అలౌ చేయడం జరిగింది. కానీ B చూడండి, B యొక్క రియల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి కేవలం ఇక్కడ వరకు మాత్రమే ఎమిట్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా ఏం జరుగుతుంది, ఈ B అనే కంపెనీకి ఇంకా మిగులు ఉన్నా కూడా అది ఎమిట్ చేయలేదు కాబట్టి దీనినే కార్బన్ క్రెడిట్ అని పిలుస్తాము. సో ఈ కార్బన్ క్రెడిట్స్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏ కంపెనీ చూడండి, ఏకి అలౌ చేసిన పర్మిట్ కంటే కూడా ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు ఈ B కంపెనీ నుంచి కార్బన్ మార్కెట్ ద్వారా కార్బన్ క్రెడిట్స్ అనేవి కొనుగోలు చేయాలి. ఎందుకు, బ్యాలెన్సింగ్ చేయడం కోసం. అక్కడ B ఏం చేసింది, తనకి అలౌ చేసిన లిమిట్ కంటే కూడా తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసింది కాబట్టి అది పర్యావరణానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ కంపెనీలను ఎంకరేజ్ చేయడం కోసం కార్బన్ క్రెడిట్స్, కార్బన్ మార్కెట్స్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏవైతే ఓవర్ పొల్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఇవి అండర్ పొల్యూటెడ్ కంపెనీస్ నుంచి కార్బన్ క్రెడిట్స్ అనేవి కొనుగోలు చేయాలి. దీనినే కార్బన్ ట్రేడింగ్ అని పిలుస్తాం. సో ఇదే కాన్సెప్ట్తో ఇప్పుడు భారత్ మరియు జపాన్లు ఒక JCMని ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్, జపాన్లు సమాన భాగస్వాములుగా ఉద్గారాలను తగ్గించే ప్రాజెక్టులు చేపట్టి కర్బన క్రెడిట్లతో లబ్ధి పొందుతాయి. ప్యారిస్ వాతావరణ ఒప్పందంలోని 6.2 అధికరణ కింద పనిచేసే JCM ప్రకారం భారత్లో కర్బన ఉద్గారాల తగ్గింపునకు తగిన వ్యవస్థ నెలకొల్పడానికి జపాన్ పెట్టుబడులు మరియు సాంకేతికతలు సమకూరుతాయి. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి, ఈ JCM మెకానిజం ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. జపాన్ తన పార్ట్నర్ కంట్రీస్లో, అంటే ప్రజెంట్ ఇక్కడ ఇండియాని తీసుకుందాము, ఇండియాలో JCM ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇది లో కార్బన్ టెక్నాలజీస్ని మరియు ఎమిషన్ రిడక్షన్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. తద్వారా పార్ట్నర్ కంట్రీస్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. సో ఎప్పుడైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గాయో ఆటోమేటిక్గా క్రెడిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ క్రెడిట్స్ని ఇరు దేశాలు కూడా ఉపయోగించుకుంటాయి. ఇక్కడ జపాన్ ఈ క్రెడిట్స్ని ఉపయోగించుకుని తన ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ని అచీవ్ చేస్తుంది. సో ఇలాగా ఒక జాయింట్ క్రెడిటింగ్ మెకానిజంని జపాన్ డెవలప్ చేసింది. ఈ మెకానిజంలో భాగంగానే ఇప్పుడు ఇండియాతో పార్ట్నర్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనివలన భారతదేశానికి అడ్వాంటేజ్ ఏంటి, 2030 నాటికి మనము పంచామృత్ లక్ష్యాలను సాధిస్తాము అని మన NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్లో తెలిపాము. సో వాటిని సాధించడంలో ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా 2070 నాటికి మనము నెట్ జీరో లక్ష్యాలను సాధించాలి అని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. భారతదేశం యొక్క పంచామృత్ గోల్స్ని ఇక్కడ ఒకసారి చూద్దాము. 2030 నాటికి మనము 1 బిలియన్ టన్స్ ఆఫ్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాము అని, అండ్ కట్ కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎకానమీ బై లెస్ దాన్ 45% బై 2030. 2030 నాటికి మనము ఈ కార్బన్ ఇంటెన్సిటీని ఎకానమీలో 45% తగ్గిస్తాము అని, అండ్ 2070 నాటికి మనము నెట్ జీరో లక్ష్యాలను సాధిస్తాము అని, అలానే 2030 నాటికి 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని సాధిస్తాము అని, అండ్ 2030 నాటికి 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్, పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 50% ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని సాధిస్తామని 2030 నాటికి ఈ పంచామృత్ గోల్స్ని సెట్ చేసుకోవడం జరిగింది. వీటి లక్ష్యాల సాధనలో ఈ కార్బన్ క్రెడిట్స్ మెకానిజం అనేది చాలా కీలకం. ఈ కార్బన్ క్రెడిట్ మెకానిజం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మనం చూసినప్పుడు 2021లో జరిగిన బ్రిటన్లోని గ్లాస్గోలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే అంతర్జాతీయ కర్బన మార్కెట్కు పునాది ఏర్పరిచింది. ఇది 2 సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది అండి. ఒకటి, అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థ కింద ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు కలిసి పనిచేసే కేంద్రీకృత వ్యవస్థను ఏర్పరచడం. 2, దేశాలు నేరుగా కర్బన్ క్రెడిట్ల వాణిజ్యం జరపడానికి ద్వైపాక్షిక వ్యవస్థను నెలకొల్పడం. ఇప్పుడు భారతదేశం మరియు జపాన్ చేసింది ఇదే, 2వ సూత్రాన్ని ఉపయోగించుకున్నాయి.
అలానే రీసెంట్గా 2024లో అజర్బైజాన్లో జరిగిన COP29 మహాసభ కూడా అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం ప్యారిస్ క్లైమేట్ డీల్లోని 6వ అధికరణ కింద కార్బన్ క్రెడిట్ల ఉత్పన్నం, అంతర్జాతీయ రిజిస్ట్రేషన్, వ్యాపారానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 6.2, ఆర్టికల్ 6.4 రెండు ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 6.2 ద్వైపాక్షిక కార్బన్ క్రెడిట్ల వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. 6.4 ఐక్యరాజ్య సమితి చట్రంలో కేంద్రీకృత అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ను ఏర్పరుస్తుంది. సో అంటే 6.2 అనేది రెండు దేశాల మధ్య ఒక మెకానిజం అండ్ 6.4 అనేది ఓవరాల్గా యుఎన్ మెకానిజం. భారతదేశం తన ఎన్డీసీ టార్గెట్లను చేరుకోవాలి అంటే ఇప్పటికే అమలులో ఉన్న కార్బన్ క్రెడిట్ మార్కెట్స్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని అధ్యయనం చేయాలి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ యొక్క ఈటీఎస్ స్కీమ్ ఎలాగ ఉపయోగపడుతుందో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలానే పరిమితికి మించి ఉద్గారాలను వెలువరించే కంపెనీల మీద కఠిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కార్బన్ క్రెడిట్స్ని వేరే కంపెనీల నుంచి కొనుగోలు చేసి అక్కడితో బ్యాలెన్స్ చేస్తాము అంటే అలాంటి వాటిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అప్పుడు మాత్రమే భారతదేశం ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 100% దేశీయ రక్షణ ఉత్పత్తులే, మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ ఆర్టికల్ మనకి ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ సెక్టార్ గురించి, అలానే రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి, తేజాస్ మార్క్ 1A ఫైటర్ జెట్ యొక్క కీ డీటెయిల్స్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అలానే ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ప్రజెంట్ ఎంత ఉన్నాయి అండ్ భవిష్యత్తులో ఎంత మేరకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామనేది కూడా ఇక్కడ చూడవచ్చు. దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడం దేశ భద్రతకు ముప్పు అని రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది అని వెల్లడించారు. రీసెంట్గా ఆయన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తేజాస్ మార్క్ 1Aని ఉత్పత్తి చేసే 3వ కేంద్రాన్ని, అలానే శిక్షణ విమానం కోసం HTT-40 తయారీ కోసం 2వ అసెంబ్లీ విభాగాన్ని నాసిక్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక విషయాలను పేర్కొనడం చూడవచ్చు. ఒకప్పుడు మన దేశం రక్షణ అవసరాల కోసం 65-70% వరకు పూర్తిగా విదేశాల మీద ఆధారపడేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం మనము 65% ఆయుధాలను దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. త్వరలోనే దీనిని 100% దేశంలోనే స్వదేశీయంగా తయారు చేసుకునే విధంగా ఎదుగుతాము అని ఆయన పేర్కొన్నారు. మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆత్మనిర్భరత అయిన డిఫెన్స్ అనేది భారత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్రమేపీ దీనిని పెంచుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం 65% వరకు స్వదేశీయంగానే తయారు చేస్తున్నారు అండ్ భవిష్యత్తులో 100% అచీవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అలానే మన రక్షణ ఉత్పత్తులు కూడా రోజు రోజుకి క్రమేపీ పెరుగుతూ ఉన్నాయి. భారత ఆయుధ ఎగుమతులు 25,000 కోట్లకు చేరుకున్నాయి అని రాజ్నాథ్ సింగ్ గారు వివరించారు. 2029 కల్లా దేశంలో 3 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను ఉత్పత్తి చేయాలి అని, 50,000 కోట్ల విలువైన సంపత్తిని ఎగుమతి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలానే నాసిక్లోని HALలో ఉత్పత్తి అయిన తేజాస్ మార్క్ 1A శుక్రవారం లాంఛనంగా గగన విహారం చేసింది. ఈ సందర్భంగా ఈ జట్టుకు జల ఫిరంగితో వందన సమర్పణ చేశారు. ఈ యుద్ధ విమానానికి సంబంధించి ప్రస్తుతం ఆయుధ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే అది లాంఛనంగా వాయుసేనలోకి చేరుతుంది. ఈ తేజాస్ 1A ఇప్పుడు పరీక్ష దశలో ఉంది. ఆల్మోస్ట్ పరీక్షలన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ఇది వాయుసేనలోకి చేరనుంది. ఇది 4.5 జనరేషన్ ఫైటర్ జెట్. దీనిని HAL సంస్థ అభివృద్ధి చేస్తుంది. అండ్ దీనిలోని కీ హైలైట్స్ ని మనం చూద్దాము. అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, ఎన్హాన్స్డ్ EW సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఫ్లైట్ కంట్రోల్, మాన్యువరబిలిటీ. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇంతకు ముందు వెర్షన్ తేజాస్ మార్క్ 1తో కంపేర్ చేస్తే అరౌండ్ 40 చేంజెస్ అనేవి ఇందులో మనం చూడవచ్చు. అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ పేలోడ్స్, ముఖ్యంగా 9 హార్డ్ పాయింట్స్ కేపబుల్ ఆఫ్ క్యారీయింగ్, బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్స్, అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, ఇవన్నీ కూడా ఈ తేజాస్ మార్క్ 1Aలో భాగంగా ఉన్నాయి. అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు ప్రీవియస్ వెర్షన్స్. వెరీ నియర్ ఫ్యూచర్ ఇది భారత వాయుసేనలోకి చేరనుంది. అలానే ఇప్పుడు నాసిక్లో 3వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఈ తేజాస్ మార్క్ 1A జట్లను HAL ప్రతి ఏటా 24 వరకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పెరగని దిగుబడులు. ఈ ఆర్టికల్ మనకి పప్పు ధాన్యాల యొక్క దిగుబడి గురించి, అలానే వివిధ దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలోని ఉత్పాదకత గురించి ఇక్కడ వివరించడం జరిగింది. దీని యొక్క ఆధారం నీతి ఆయోగ్ యొక్క రీసెంట్ నివేదిక 2025 నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను ఇక్కడ చూడవచ్చు.
ఇండియాలో 30 లక్షలకు పైగా హెక్టార్లలో పప్పు ధాన్యాలు సాగు అవుతున్నాయి. కానీ అవి మన అవసరాలకు చాలకపోవడంతో విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మనము దానికోసం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నాము. వాస్తవానికి ప్రపంచ సగటు పప్పుల ఫలసాయం హెక్టారుకు 0.96 టన్నులు. ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకుని చాలా దేశాలు మరింత ఎక్కువ దిగుబడులను కలుగజేస్తున్నాయి. అంటే యావరేజ్ ప్రొడక్టివిటీ ఎంతండి? 1 హెక్టారుకు 0.96 టన్నులు. అయితే వివిధ దేశాలు అనేక సాగు పద్ధతులను ఉపయోగించి మరింత విస్తృతంగా దిగుబడులను పెంచుకుంటున్నాయి. ఎగ్జాంపుల్, ఇథియోపియా, కెనడా, అమెరికా లాంటి దేశాలు మనతో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువగా ప్రొడక్టివిటీని సాధిస్తున్నాయి. పప్పు ధాన్యాలను ఎక్కువగా పండిస్తున్న 10 దేశాలలో 2018 నుంచి 22 మధ్య హెక్టారుకు దిగుబడి ఎంత ఉందనేది చూస్తే అత్యధికంగా ఇథియోపియాలో 1.89, యావరేజ్ ఏమో 0.96, కానీ ఇథియోపియా 1.89 టన్నులను ప్రొడక్టివిటీ సాధిస్తుంది. అలానే కెనడా 1.88 టన్నులు, అమెరికా 1.87 టన్నులు, చైనా 1.82 టన్నులు, రష్యా 1.70 టన్నులు, ఆస్ట్రేలియా 1.32 టన్నులు, బ్రెజిల్ 1.08 టన్నులు, మయన్మార్ 0.95 టన్నులు, నైజీరియా 0.82 టన్నులు అండ్ ఇండియా విషయానికి వస్తే 0.74 టన్నులు. ఈ దేశాలు అన్నీ కూడా 0.96 గ్లోబల్ యావరేజ్ కంటే ఎక్కువగా సాధిస్తే, అంటే ఇక్కడ వరకు బ్రెజిల్ వరకు మనం చూడవచ్చు. అండ్ ఇండియా మాత్రం 0.74 గ్లోబల్ యావరేజ్ కంటే కూడా చాలా చాలా తక్కువగా మనము ఈ పప్పు ధాన్యాల యొక్క ఉత్పాదకతని కలిగి ఉన్నాం. ఇది చాలా ఆందోళన చెందే విషయం. అందుకే ఇటీవల భారత ప్రభుత్వం మిషన్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనే దానిని తీసుకురావడం జరిగింది. సో ఈ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ ద్వారా మనము ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు సాగుని అండ్ ఉత్పాదకతను పెంచాలి అని కృషి చేస్తుంది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ 2025 అక్టోబర్ 16న బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించారు. ఇలా ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇటీవలే ఆమె ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికయ్యారు. ఇవి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అలానే నెక్స్ట్ వన్, బ్రిటన్కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి అరుణిమా కుమార్ కింగ్ చార్లెస్ III గౌరవ బ్రిటిష్ సామ్రాజ్య పతాకాన్ని అందుకున్నారు. ఈ అవార్డు పొందిన తొలి కూచిపూడి నృత్య కళాకారిణిగా ఆమె నిలిచారు. ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ లో వన్ ఆఫ్ ద డాన్స్ అయిన కూచిపూడికి ఇప్పుడు అంతర్జాతీయ గౌరవం లభించింది. బ్రిటన్కు చెందిన ఈ నృత్య కళాకారిణి అరుణిమా కుమార్ కింగ్ చార్లెస్ III గౌరవ బ్రిటిష్ సామ్రాజ్య పథకాన్ని అందుకున్నారు. భారతీయ శాస్త్రీయ నృత్యం సమాజానికి చేసిన సేవకు గాను ఈ పథకం ఆమెకి లభించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమోంగ్ జిల్లా షేర్గావ్ అడవులలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం ఇంపేషన్స్ రాజిబియానా పేరుతో గురువింద జాతి పూలలో కొత్త రకాన్ని కనుక్కుంది. 2025 అక్టోబర్ 14న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు వెల్లడించారు. డాక్టర్ కృష్ణ చౌలు సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం దీనిని గుర్తించింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 సర్వే గురించి మనం చూసాము. దీని ప్రకారం దేశంలో ఏనుగుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. 2017లో 27,312 ఏనుగులు ఉండగా ప్రస్తుతం 22,446కు పడిపోయింది. మొదటిసారిగా DNA ఆధారంగా ఈ గణనను నిర్వహించారు. ఇందులో ఏనుగుల సంఖ్య 18,255 నుంచి 26,645 వరకు ఉండవచ్చని తేలింది. అలానే ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. భారత్లో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సెర్గియా గోర్. డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా ఈయన్ని భావిస్తారు. సో ఈయనను భారత రాయబారిగా నియమించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. భారత్లో మొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా ఇటీవల దేనిని ప్రకటించారు? ఆన్సర్ కేరళ. 100% డిజిటల్ లిటరసీ కలిగిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. దీనిని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్గా లిటరసీ అంటే మనకి కేరళ గుర్తొస్తుంది. ఇప్పుడు డిజిటల్ లిటరసీలో కూడా కేరళ 100% సాధించింది. డిజి కేరళ ప్రాజెక్టును అమలు చేయడం ద్వారా కేరళ ఈ ఘనతను సాధించింది. నెక్స్ట్ వన్, దేశంలో తదుపరి తరం సంస్కరణలను వేగవంతం చేయడానికి ప్రతిష్టాత్మకమైన వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి కేంద్రం ఎవరి నేతృత్వంలో 2 ప్యానెల్స్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ నీతి ఆయోగ్ సభ్యుడు మరియు మాజీ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ 2 ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వన్, భారతదేశ వ్యవసాయ ఎగుమతుల పర్యావరణ వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ APEDA ఏ 3 నగరాలలో కొత్త ప్రాంతీయ కార్యాలయాలను ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ పాట్నా, రాయ్పూర్ అండ్ డెహ్రాడూన్. ఈ 3 ప్రాంతాలలో 3 న్యూ రీజనల్ ఆఫీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 ప్రకారం భారతదేశం ఏ దేశంతో ఉమ్మడి క్రెడిటింగ్ యంత్రాంగం అంటే జాయింట్ క్రెడిటింగ్ మెకానిజంపై సంతకం చేసింది? ఇక్కడ ఈరోజు ఈ JCM గురించి డిస్కస్ చేయడం జరిగింది అండ్ దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ కార్బన్ క్రెడిట్స్ మెకానిజం గురించి కూడా మనం చర్చించాం. ఆ కంటెక్స్ట్లో 4 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.